సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప దేశభక్తుడు మరియు విప్లవకారి. అతను నేతాజీ అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు. సుభాష్ చంద్ర బోస్ జననం జనవరి 23, 1897న ఒడిషాలోని కటక్లో జరిగింది. అతని తండ్రి జానకీ నాథ్ బోస్ ప్రముఖ న్యాయవాది, తల్లి ప్రభావతి దేవి. సుభాష్ చంద్ర బోస్ ప్రాథమిక విద్యను కటక్లో పూర్తి చేశాడు. తరువాత కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజ్, స్కాటిష్ చర్చా కాలేజీల్లో చదివాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలోని సివిల్ సర్వీస్ పరీక్ష ICS ను ఉత్తీర్ణత సాధించినప్పటికీ బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. బోస్ మొదట జవహర్ లాల్ నెహ్రూ వంటి నేతలతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. 1938-1939లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిటిష్ పాలనపై కఠినమైన వైఖరితో కాంగ్రెస్లో ఉన్న విభేదాల కారణంగా ఫార్వర్డ్ బ్లాక్ అనే తన సొంత రాజకీయ పార్టీని స్థాపించాడు. 1942లో బ్రిటిష్ వారి చేతుల నుండి తప్పించుకుని జర్మనీ, జపాన్ వంటి దేశాలకు వెళ్ళాడు. అక్కడ అతను ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ ను ఏర్పాటు చేశాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదం తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా అన్నది. ఈ ఆర్మీ బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్ర బోస్ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన మరణం ఇప్పటికీ సస్పెన్స్గా ఉంది. నేటికీ సుభాష్ చంద్ర బోస్ ప్రజలలో దేశభక్తి, త్యాగం మరియు ధైర్యానికి ఆదర్శంగా నిలిచారు. నేతాజీ బోస్ చరిత్ర భారతదేశానికి అమూల్యమైన పాఠం.